కాంగ్రెస్ మెదడు లేని బ్యాచ్ ఎట్లా తయారైందంటే, నేను అందరిని అంటలేను. సపోజు ఒక చిన్నది అంటే మా ఛానల్లో వీడియోస్ వాడుకొని ఈ ఒక దరిద్రమైన కంపు వీడియోలు చేయడంలా, ట్రోల్ వీడియోలు చేయడంలో ఎంత సిద్ధహస్తులయ్యారంటే నిజంగా ఎంత దిగజారిపోయిండ్రు. ఇదంతా కూడా ఎక్కడ ఉంటుందంటే ఏపీలో టీడీపీ చేస్తుంటుంది ఇట్లాంటి పనులు, చవకబారు పనులన్నీ కూడా వాళ్ళు చేస్తుంటారు. ఇంకా అది ఇది వేరా అని మాట్లాడుకోవడం ఏమంటుంటారు. ఇక అదే సోషల్ మీడియా ఒకటే కదా, సేమ్ కదా, పెద్దగా డిఫరెన్స్ ఏముంటుంది అన్నట్టుగా కొంచెమన్నా అన్నమే తింటున్నారు కదా. ఆఖరికి బీఆర్ఎస్ని ఎదుర్కోలేక వాళ్ళు ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంటే మేమే రేషన్ కార్డులు ఇచ్చినాం, మేమే మరి కేంద్రం ఏమైంది మరి సన్న బియ్యం ఇస్తే? అందుకే కదా వాళ్ళు కూడా ఇంత గడ్డి పెడుతున్నారు కదా, ఏం రా భయ్ మీ ఇద్దరు బొమ్మలు ఎందుకు, మరి మోడీ బొమ్మ ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి. ఆఖరికి ఎవరిని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారు? నేను అది చూసిన సోషల్ మీడియాలో ఒకటి చూసిన, ఏది ఆమె ఫ్రీ బస్ కోసం అంటే ఈడ ఉన్న సాఫ్ట్వేర్ ఆమె ఈడ బంద్ చేసి అంట ఆమె పోయి ఆడ విశాఖపట్నంలో జాయిన్ అయిందట. విశాఖపట్నం నుంచి విజయనగరం ఏమో ఆమె రోజు ఫ్రీ బస్లో పోతుందట. ఎంత సిల్లీగా ఉంది. అది చేసేటప్పుడన్నా చూసుకుంటారా కనీసం? ఆ మాదిరి ఈడ ఆడ ప్యారడీలు చేస్తుంటారు కదా, ఆడేడో పెట్టి వైఎస్ జగన్ మీద చేస్తున్నారు కదా. అంటే విచ్చలవిడి చెలరేగిపోవడం అంటారు, ఇది మంచిదా? వీళ్ళు తలుచుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద చేయలేరా? వాళ్ళు ఏమి చేయలేదు గత ప్రభుత్వంలో. సిగ్గుండాలి కొంచెమన్నా మాట్లాడడానికి. తెలంగాణలో ఉట్టి తెలంగాణలో బోధింటోనికి కొంచెమన్నా విజ్ఞత ఉంటుంది. ఎట్లుండే 2014 ముందు తెలంగాణ ఎట్లుండే, 2014 తర్వాత ఎట్లుండే, 100% మారిందంటే నేను కూడా చెప్పాను. నేను తెలంగాణలో పుట్టిన బిడ్డగానే మాట్లాడుతున్నా. రారే ఒకసారి నేను మాట్లాడతా, ఛాలెంజ్ చేస్తా. నీళ్ళకెంత కష్టం ఉండే, కరెంటుకి ఎంత కష్టం ఉండే, బతుకులు ఎట్లున్నాయో తెలియలేదా? నెర్రెల వాళ్ళ భూములు చూడలేదా? కరెంటు షాకులు కొట్టి పాము కాట్లకు గురై తేలు కాట్లకు గురై చనిపోయిన రైతుల సంఘటనలు గుర్తులేవా? తోటలు పెడితే అంతకుముందు ఎందుకు, నేను మా ఇంట్లోదే చెప్తా. మా నాన్న ఒక రైతు. నేను చిన్నగా ఉన్నప్పుడు 7th క్లాస్లో బత్తాయి తోట పెడితే కరెక్ట్గా తోట కాపుకొచ్చే టైంలో వర్షాలు లేక ఎండిపోతే, ఉన్న గిన్నె నీళ్ళు అందకపోతే మా నాయన మాకు బిందెలతోటి నీళ్లు పోపించిన చెట్టుకి. ఎందుకంటే ఒక రైతుకి ఆ తోట ఎండిపోతుంటే చూడలేక ఇంత ఇంత ఉండి ఈ భుజం మీద టవల్ వేసుకొని బిందెలతోటి నీళ్లు మోసి చెట్ల కోసినాం. దాని తర్వాత మళ్ళీ మేము పెద్దగా అయినాక కూడా 2006, 2007 ఆ ప్రాంతంలో మళ్ళీ అందరు తోటలు పెడతాం. మళ్ళీ ఏమన్నా వనుకొస్తాయేమో, పిల్లల చదువులకో పెళ్ళిళ్ళకో వనుకొస్తాయని మళ్ళీ సప్పో చేసి తోట పెడితే మళ్ళీ సేమ్ పరిస్థితి. మళ్ళీ గంత పెద్దగా అయినాక కూడా తోట ఎండిపోతుంటే చూడలేక మళ్ళీ మేము బిందెలు పెట్టి నీళ్ళు పోసినాం. కనీసం ట్రాక్టర్ పెట్టి కొట్టించి అంత కూడా లేకుండా నీళ్ళే లేవు అసలు. ఇవి నాలాంటి వాళ్ళకు ఎంతోమందికి ఎదురైనాయి కదా. ఆ తర్వాత 2014 తర్వాత నీళ్ళు ఎట్లుండే? రేషన్ కార్డులు అనేది ఆన్గోయింగ్ ప్రాజెక్టు. వాళ్ళు దాని గురించి అంతగా పబ్లిసిటీ చేసుకోలేదు. అంటే ఇంక ఇప్పుడు తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మందికి అందరికి ఇచ్చేరు. మరిగా ఎవడు అభివృద్ధి చెందాడో అందరు బీదరికంలో ఉన్నట్ట. వాళ్ళ 3 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామని చెప్తున్నారు. మన దగ్గర ఉన్నదే 3.5 కోట్ల మంది. అంటే 3 కోట్ల మంది వాళ్ళ రేషన్ షాప్లో సన్నబియ్యం తెచ్చుకొని తింటున్నారా? ఆ పబ్లిసిటీ పిచ్చికి కూడా ఒక పరాకాష్ట ఉండాలి కదా. అసలు ఏమీ చేయలే గత పరిపాలనలో, అంతా మేమే చేసినామనంటే గిదే రేవంత్ రెడ్డి కన్నా ఉండాలి కదా. మా నాయన నిండు అసెంబ్లీలో మాట్లాడిండు కదా ఆయన టీడీపీలో ఉన్నప్పుడు. మా నాయన చచ్చిపోతే కనీసం అడిగి పోయి స్నానం చేద్దామంటే కనీసం కరెంటు లేకునేది. ఎటోకట కరెంటు వాళ్ళకి ఫోన్ చేస్తే ట్యాంకర్తో నీళ్ళు తెచ్చుకొని నెత్తిన నీళ్ళు చల్లుకున్నామని చెప్పిండు కదా. అంటే మర్చిపోయారా? ఇలా మేమొచ్చి అసలు మొత్తం తెలంగాణ తీర్చిదిద్దినాము, అసలు ఏమీ చేయలేదని చెప్పేసి ఏంది ఆ చిల్లర ఆ రీల్స్ ఏంటివి? దానికి మళ్ళా మా దాంట్లోకి వెళ్ళి వీడియోలు తీసుకొని కొంచెమన్నా సిగ్గు ఎగ్గుండాలి. మీకు ఏ భాషలో తిట్టినా కూడా అర్థం కాదేమో. ఏం చేత కదా? మాలాంటి వాళ్ళకి చేయాలంటే చేత కదా. కానీ మేమంత దిగజారలే, మాకు విజ్ఞత ఉంది. ఇంకా సోషల్ మీడియాలో నా మీద నెగిటివ్ రాస్తే తోలు తీస్తా,
ఎప్పుడు వ్యక్తిగతంగా పోలే, పాలసీస్ పరంగానే మాట్లాడుతున్నాం. ఎవరు తోలు తీస్తారు? దాన్ని నెగిటివ్గా మాట్లాడటము, వ్యతిరేక వార్తలు చూపించడం అనరు, వాస్తవాలు చూపించడం అంటారు. ఒకసారి నిజము అబద్ధము ఎలిగేషన్స్ వీటికి అర్థాలు తెలుసుకోండి, మీకు ఒకటి అర్థమవుతుంది. అన్నీ కలిపి ఒకే ఘాట్లో కట్టేసి తోలు తీస్తాము, జనాలు కూడా తోలు తీస్తారు. మీకేం పదవులు శాశ్వతం కాదు, వాళ్ళు తోలు తీసే రోజు కూడా దగ్గరనే ఉంది.